హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. తమిళ్తో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోలో కార్తీ ఒకరు. కార్తీ గత 2 చిత్రాలు కాశ్మోరా, కాకి వంటి సినిమాలు నిరాశపరిచాయి. ఎలాగైనా హిట్ కొట్టాలని ఇప్పుడు దేవ్ అనే యాక్షన్ ఫ్యామిలీ డ్రామాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు అడ్వెంచర్లు చూపించబోతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ రజత్ రవిశంకర్ దర్శకత్వం వహించారు. కార్తీ, రకుల్ జంటగా నటించడం ఇది రెండోసారి. గతంలో కాకి చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. ఇప్పటికే విడుదలై దేవ్ ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. సినిమాకు ముందే మంచి అంచనాలు, ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. వాలంటైన్స్ డే సందర్భంగా నేడు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఎంతవరకు అలరించిందో లేదో మనం ఈ రివ్యూలో చూద్దాం. కథా కథనం విశ్లేషణ. ఈ సినిమా ఒక రొమాన్స్ యాక్షన్ ఎంటర్టైనర్. హీరో కార్తీ పేరు దేవ్. దేవ్ సినిమాలో భయంకరమైన అడ్వెంచర్లు చేస్తుంటాడు. సినిమా మొదలవ్వడమే ఒక అడ్వెంచర్ షాట్ తో మొదలవుతుంది. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో కార్తీ మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతాడు. దేవ్ స్నేహితుడు రామలింగం ఉక్రెయిన్ లో జరిగిన ఫ్లాష్ బ్యాక్ కథ చెబుతాడు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, అదేనండి మన మేఘన, యంగ్ వ్యాపారవేత్తగా దేవ్ కు పరిచయం అవుతుంది. ఇక దేవ్ తండ్రిగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్, దేవ్ మధ్య కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగా పండాయి. రకుల్ తల్లిగా రమ్యకృష్ణ నటించింది. కార్తీ మరొక హీరోయిన్ నిక్కీ గల్రానీని కొంతమంది ఆకతాయిల నుంచి కాపాడతాడు. ఇంటర్వెల్ తర్వాత వేరే సిటీలో ఉన్న రకుల్ ని కలిసేందుకు కార్తీ రైడ్ మొదలు పెట్టారు. కథ పాయింట్ లో బలం లేకున్నా సీన్ గా మాత్రం ఆకట్టుకునే విధంగా సినిమా ఉంటుందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ వరకు అలరించే సన్నివేశాలు, మంచి మ్యూజిక్, రిచ్ లొకేషన్స్ తో సరదాగా సాగగా సెకండ్ హాఫ్ మొత్తం ఆ పాయింట్ పైనే అసలు కథ నడుస్తుంది అని అంటున్నారు. కానీ అది కొంచెం స్లోగాను, బోర్ కొట్టే విధంగాను ఉంటుందని అంటున్నారు. ఇక మిగిలిన పాత్రలు తమ పరిధిలో ఆకట్టుకున్నాయని అంటున్నారు. సినిమాలో ఒక ట్విస్ట్ ఉందట. ఆ ట్విస్ట్ ఏంటి, సినిమా ఎలా మలుపు తిరిగింది వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నటన విషయానికి వస్తే కార్తీ లుక్స్ ఈ సినిమాలో ఎంతో బాగున్నాయి. ఈ సినిమాలో కొత్త హెయిర్ స్టైల్లో చాలా ఫిట్ గా కార్తీ కనబడ్డాడు. రకుల్, కార్తీ స్క్రీన్ కెమిస్ట్రీ ఎంతో బాగా పండింది. ఇతర నటుల విషయానికి వస్తే దేవ్ లో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. రకుల్ ఈ మధ్య కాలంలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేసింది అంటున్నారు అందరూ. కార్తీ తండ్రిగా ప్రకాష్ రాజ్, రకుల్ తల్లిగా రమ్యకృష్ణ నటించారు. హరీష్ జయరాజ్ సంగీతం ఎంతో క్లాసీగా ఉంది. కొత్త దర్శకుడైన రజత్ రవిశంకర్ చాలా బాగా తీశాడు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని ఎస్ లక్ష్మణ్ కుమార్, ఠాగూర్ మధు నిర్మాతలు మంచి నిర్మాణ విలువలతో తీశారు. సినిమాటోగ్రఫీ వేల్ రాజ్ కెమెరాతనం చూపించాడు. ఎడిటర్ రూబెన్ మంచి సీన్స్ మాత్రమే ఉంచాడు. ఈ చిత్రంలో నిక్కీ గల్రానీ, కార్తిక్ ముత్తురామన్, ఆర్జే విఘ్నేష్, రేణుకా, వంశీ, జయ్ కుమార్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. నటులు మొత్తం మంచి నటన కనబరిచారట. ఇక కార్తీ అభిమానులైతే దేవ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా డీసెంట్ గా సాగుతుందట. సెకండ్ హాఫ్ మొత్తం భారీగా అడ్వెంచర్లు, ఫైట్లు ఉన్నాయట. ఫైట్లు అందరినీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయని అంటున్నారు. ఓవరాల్ గా సినిమా మరి అద్భుతం కాకుండా ఒకసారి చూడొచ్చు అనే విధంగా ఉందని, ఫైనల్ గా యావరేజ్ టు అబోవ్ యావరేజ్ గా అనిపించిందని అంటున్నారు. చూసారు కదండి, ఇది దేవ్ మూవీ రివ్యూ. మరో వారం మరో మూవీ రివ్యూతో మే ముందుంటాను. Until then, you guys take care, keep smiling, keep watching Yoyo TV. This is Shravanti signing off. Bye bye. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.